హలో అండి, మీ అందరికీ స్వాగతం. మనస్సు ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్నిసార్లు ప్రశాంతంగా, కొన్నిసార్లు గందరగోళంగా, అలజడిగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ అలజడిని తగ్గించుకుని ప్రశాంతతను ఎలా పొందాలో చెప్పే ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మన ఆలోచన విధానాన్నే మార్చేయగలదు. మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదా. గడిచిపోయిన గతం గురించిన బాధలు, జరగబోయే భవిష్యత్తు గురించిన ఆందోళనలు ఇవన్నీ మనసులో ఓ పెద్ద తుఫాన్లో చెలరేగుతాయి. ఇక ఆ క్షణంలో మనకు ప్రశాంతతనేది అస్సలుండదు. ఒకసారిక్కడ చూడండి, మనకు రెండు రకాల మనస్తత్వాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎప్పుడూ గతం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ గందరగోళంగా, ఆందోళనగా ఉండే మనసు. రెండవది, కేవలం వర్తమానం మీద దృష్టి పెట్టి ప్రశాంతంగా, స్పష్టంగా ఉండే మనసు. అయితే ఈ రెండో స్థితికి ఎలా చేరుకోవాలి? అదే ఈ కథ మనకు చెబుతుంది. సరే, మరి ఈ గందరగోళం నుంచి బయటపడటం ఎలాగో తెలుసుకోవాలంటే మనం మార్కో అనే ఒక కుర్రాడు కథలోకి వెళ్ళాలి. అతను కూడా మనలాగే ఇలాంటి సమస్యతోనే చాలా ఇబ్బంది పడుతున్నాడు. పాపం మార్కో పరిస్థితి ఎలా ఉండేదంటే, అతని మనసులో ఎప్పుడూ ఒక్కటే ఆలోచనల గందరగోళం. గతాన్ని తలుచుకుని బాధపడ్డం, భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడటంతో ప్రశాంతత అనేది లేకుండా పోయింది. ఎంతలా అంటే చివరికి నవ్వడం కూడా మర్చిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే మార్కోకి ఒక జ్ఞాని గురించి తెలిసింది. ఆయన ఒకప్పుడు గొప్ప మానసిక నిపుణుడని విన్నాడు. తన సమస్యకు పరిష్కారం దొరుకుతోందేమో అనే చిన్న ఆశతో ఆయన్ని కలవడానికి మార్కో బయల్దేరాడు. ఎన్నో కష్టాలు పడి చివరికి మార్కో ఆ జ్ఞానిని చేరుకున్నాడు. అతని మాటల్లోనే తెలుస్తోంది ఎంత నిస్సహాయంగా ఉన్నాడో. కాని అదే సమయంలో అతనిలో ఒక చిన్న ఆశ. ఈ కలయికతోనే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటోంది. సరే, ఇక్కడనుంచే కథలో అసలు మలుపు మొదలవుతుంది. ఆ జ్ఞాని ఏం చేశాడంటే మార్కోకు ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడు. ఆయన చెప్పింది చాలా సింపుల్గా ఉంది, చూడ్డానికి చాలా సులభమైన పనిలాగే అనిపిస్తోంది. కాని అందులోనే పెద్ద సవాలు దాగి ఉంది. దానికి చాలా ఏకాగ్రత అవసరం. ఈ పనిలో ఉన్న అసలు కష్టం ఏంటో మనకిప్పుడు అర్థమవుతోంది. చూడండి, గ్లాసు అంచు వరకు నీళ్లతో నిండి ఉంది. దాన్ని పట్టుకుని రద్దీగా ఉండే వీధిలో చుట్టూ ఉన్న దేన్ని పట్టించుకోకుండా నడవడం నిజంగా మార్కో ఇదొక పెద్ద సవాలే. ఇక మార్కో నడవాల్సిన దారి ఎలా ఉందో చూడండి. అదొక ఇరుకైన, రద్దీగా ఉండే వీధి. ఒకవైపు జనం అరుపులు, షాపులవాళ్ల కేకలు, మరోవైపు కుక్కల మొరుగుదల. ఇలాంటి గందరగోళం మధ్యలో ఏకాగ్రతతో నడవడమంటే మామూలు విషయం కాదు కదా. ఇక్కడే ఆ పరీక్ష వెనుకొన్న అసలు రహస్యం బయటపడుతుంది. కథ క్లైమాక్స్కొచ్చేసింది. మార్కో తిరిగి రాగానే ఆ జ్ఞాని అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఈ కథ మొత్తం సారాంశాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తుంది. అప్పుడు మార్కో చెప్పిన సమాధానం నిజంగా మనల్ని ఆలోచింపజేస్తుంది. అతని పూర్తి ధ్యాస ఆ నీటి గ్లాస్ మీదనే ఉంది. చూశారా, ఇక్కడే ఉంది అసలు విషయం. ఆ జ్ఞాని చెప్పిందేంటంటే, మార్కో వెతుకుతున్న శాంతి వేరే ఎక్కడో లేదు, ఆ సంపూర్ణ ఏకాగ్రతలోనే ఉంది. మనసు ఒక్క విషయంపై లగ్నమైనప్పుడు వేరే ఆలోచనలకు, భయాలకు అక్కడ చోటుండదు. అంటే ఆ జ్ఞాని చెప్పిన రహస్యం ఒక్కటే, శాంతి అనేది మనం బయట వెతుక్కుంటే దొరికేది కాదు, అది మనలోనే ఉంటుంది. ఎప్పుడూ మనం వర్తమానంలో జీవించినప్పుడు. సరే, మరి ఈ పాఠం మార్కో జీవితాన్ని ఎలా మార్చింది? ఇది మనకెలా ఉపయోగపడుతుంది? చూద్దాం. ఈ స్లైడ్లో చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తోంది. వర్తమానంలో జీవించడం అనే చిన్న విషయాన్ని అర్థం చేసుకున్నాక మార్కోలో ఎంత పెద్ద మార్పొచ్చిందో. ఒకప్పుడు చంచలంగా, ఆందోళనగా ఉన్నవాడు ఇప్పుడు ప్రశాంతంగా, ఏకాగ్రతతో కనిపిస్తున్నాడు. ఈ కథ విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. మన జీవితంలో ప్రశాంతతను తీసుకురావడానికి, మనల్ని వేరే ఆలోచనల నుంచి దూరం చేయడానికి మనం ఏకాగ్రత పెట్టాల్సిన ఆ నీటి గ్లాస్ ఏంటి? ఒక్కసారి